శ్రీకాకుళం జిల్లాలోని బారువా బీచ్ను అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. బీచ్ ఉత్సవం, బీచ్ ఫెస్టివల్ సందర్భంగా ఆలివ్ రిడ్లీ తాబేళ్లను సముద్రంలోకి విడిచిపెట్టే ప్రత్యేక కార్యక్రమంలో ఎమ్మెల్యే అశోక్తో కలిసి ఆయన పాల్గొన్నారు. బారువా బీచ్కున్న స్వచ్ఛమైన పరిసరాలు, మహేంద్ర తనయ కలిసే ప్రదేశం, బ్యాక్ వాటర్, లైట్ హౌస్, సముద్రంలో మునిగిన ఓడ, చదురుగా విశాలంగా ఉన్న తీరం వంటి సహజ వనరులతో దీనిని మినీ గోవా తరహాలో అభివృద్ధి చేయవచ్చన్నారు. సముద్రపు లోతు, తీర ప్రాంతం సరళత, పర్యాటక క్రీడలకు బారువా బీచ్ అనువుగా ఉందన్నారు. స్కూబా డైవింగ్, పారామోటార్ ఫ్లయింగ్, వాటర్ స్పోర్ట్స్ వంటి కార్యక్రమాలకు ఇది గొప్ప కేంద్రంగా మారుతుందని తెలిపారు. తీర ప్రాంత సౌందర్యం, మౌలిక సదుపాయాలపై నిపుణుల పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. మత్స్యకారులకు తాబేళ్ల పరిరక్షణపై శిక్షణ ఇచ్చి ప్రకృతి సమతుల్యత కాపాడే విధంగా వారిని భాగస్వాముల్ని చేస్తున్నామని వివరించారు. ప్రజలు కోరినట్లుగా సముద్ర తీర ప్రాంతాన్ని టూరిజం హబ్గా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. పర్యాటక అభివృద్ధితో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. స్కూబా డైవింగ్, లైఫ్ గార్డ్, గైడ్లు, ఈవెంట్ మేనేజ్మెంట్ వంటి రంగాల్లో వారికి శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈరోజు కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. దానితో పాటు ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ ఏవైతే మనకున్న తీర ప్రాంతం అంతా కూడా ఇదే సమయంలో గుడ్లు పెట్టడానికి ఆ తాబేళ్ళన్నీ కూడా వచ్చి పెట్టిన తర్వాత చిన్నపిల్లలు మళ్ళీ సముద్రంలో తిరిగి పెట్టే కార్యక్రమం ఫారెస్ట్ డిపార్ట్మెంటు అలాగే ఎన్జిఓ ట్రీ ఇండియా వాళ్ళందరూ కూడా కలిసి ఒక మంచి కార్యక్రమం గత ఎన్నో సంవత్సరాల నుంచి కూడా చేస్తున్నారు. అయితే వాళ్ళకి కూడా ప్రోత్సహించడానికి అలాగే పబ్లిక్ కానీ లేకపోతే ముఖ్యంగా చిన్నపిల్లలు వాళ్ళకి కూడా నేచర్తో కనెక్ట్ అవ్వాలి ఎక్కువగా. మనం ఒక్కరిదే కాదు, ఈ యొక్క ప్రపంచం లేకపోతే ఈ భూమి, ఈ పంచభూతాలు మనతో పాటు అనేక జీవులు పంచుకుంటున్నాయి. అందరినీ కూడా సంరక్షించుకోవాలి, అందరినీ గౌరవించుకోవాలనే పద్ధతిలో ఆలివ్ రిడ్లీ కన్జర్వేషన్ ప్రోగ్రామ్కి కూడా ఈరోజు ఒక చిన్న కార్యక్రమం దీంతో తోడు చేశాం. చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. ముఖ్యంగా దీనికి బారువా ప్రజలు ఎప్పటి నుంచో వాళ్ళ తాలూకు కోరిక. సాధారణంగా ఏంటంటే ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు వన్ సైడెడ్గా ప్రభుత్వం నుంచి చేయడం ఏదో జరుగుతుంది. కానీ ఇక్కడ లోకల్స్ ఇంకా యాక్టివ్గా ఉన్నారు. మా దగ్గర బీచ్ టూరిజంని మీరు పెంపొందించండి అని గతంలో ఎన్నో సందర్భాల్లో చెప్పారు. సో దానికి అనుగుణంగా ఈరోజు ఈ కార్యక్రమాలు చేసాం. లోకల్స్ బాగా సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా ఎంకరేజ్ చేస్తూ రెండు విషయాలు చెప్పాం. ఎవరైనా టూరిస్ట్ ఇక్కడికి వస్తే వాళ్ళకి గౌరవంగా చూసుకోవాలి, అలాగే ఈ బీచ్ని అంతటిని కూడా క్లీన్గా ఉంచుకోవాలి, ప్లాస్టిక్ ఎక్కడ కూడా లేకుండా చూసుకోవాలనేది వాళ్ళకు కూడా కోరాం. వాళ్ళు కూడా కాన్ఫిడెన్స్ ఇచ్చారు ఈ బీచ్ని చక్కగా చేస్తారని. అయితే బారువా తాలూకా ప్రత్యేకత మీకు అందరికీ కూడా ఒకసారి గుర్తు చేయాలనంటే సర్దార్ గౌతలచ్చన్న గారు సిక్కోలు ముద్దుబిడ్డ, ఒక రాజకీయ చైతన్యం తీసుకొని వచ్చిన వ్యక్తి, స్వాతంత్ర సమరయోధుడు. ఆయన పుట్టినటువంటి సొంత గ్రామం ఈ బారువా గ్రామం. ఈరోజు ఆయన తాలూకా వర్ధంతి ప్రోగ్రాం కూడా ఈరోజే జరుగుతుంది. అలాగే దానితో పాటు ఒక 100 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి షిప్ రెక్కేజ్ కూడా ఈ బీచ్కి అడుగు దూరంలోనే ఇక్కడ ఉంది. అంటే స్కూబా డైవింగ్ కూడా ఇక్కడ చేసి చాలా చక్కగా షిప్ రెక్కేజు, అక్కడ ఉన్నటువంటి మెరీన్ లైఫ్ ఇవన్నీ కూడా చూసే అవకాశం ఉంది. గతంలో వైజాగ్ నుంచి బలరాం నాయుడు గారు అని ఆయన కూడా వచ్చి స్కూబా డైవర్ ఇక్కడ ఒక వీడియో తీస్తే అది ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా వైరల్ అయింది. అంటే ఎంతోమందికి ఆసక్తి కల్పించింది ఇక్కడ ఈ స్కూబా డైవింగ్ చేసి ఈ షిప్ రెక్కేజ్ చూడాలని. సో మీడియా ద్వారా నేను రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకి, అందరికీ కూడా ఎవరైతే చూస్తున్నారో అందరికీ కూడా కోరుకుంటున్నాను, శ్రీకాకుళం జిల్లా తాలూకా గొప్పతనమే ప్రకృతి తాలూకా అందాలు. ఇక్కడ ఉన్నటువంటి పచ్చని పొలాలు కానీ, లేకపోతే బీచెస్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి పర్వతాలు కానీ, గిరిజన ప్రాంతాల్లో ఇవన్నీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ. వాటన్నిటిని కూడా ప్రమోట్ చేయడానికి ప్రభుత్వం తరపున మేము ఒక ప్రయత్నం చేస్తున్నాం. మీరు కూడా రండి, సందర్శించండి, శ్రీకాకుళం తాలూకా అందాలు మీరు కూడా చూడండి. ఆహ్లాదంగా మీరు కూడా ఒక మంచి వాతావరణంలో మా జరుగుతున్నటువంటి ఈ యొక్క టూరిజం రెవల్యూషన్ ఏదైతే ఉందో దానికి అందరికీ కూడా సపోర్ట్ చేయమని కోరుతున్నాం. సార్ ఇది ఎప్పుడు బీచ్ ఫెస్టివల్స్ ఇలా చేస్తుంటాము, కానీ ఈ టైం బౌండ్గా ఏమైనా చేసి అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది. గతంలో కలిగిపట్నం చేసాం, అది కూడా కొట్టుకెళ్ళిపోయినాయి. సో దీనికి ఏమైనా మనకి వచ్చే వాళ్ళకి సెలవు. అందుకనే ఇక్కడ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, నేషనల్ ఆర్గనైజేషన్స్ ముఖ్యంగా బీచ్ డెవలప్మెంట్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉంటారో వాళ్ళకి పిలిపించి స్టడీ చేయిస్తున్నాం. అంటే కేవలం 1 డే ఈవెంట్, 2 డే ఈవెంట్స్లా కాకుండా లాంగ్ టర్మ్ ప్లానింగ్. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలి అని అంటే ఏం కావాలి, బీచ్ మీద ఏం చేయాలి, అలాగే బీచ్ ఫ్రంట్ దగ్గర మనకి హోటల్స్ కానీ, రిసార్ట్స్ కానీ,
లేకపోతే దీనికి స్పోర్ట్స్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వీటన్నిటికీ కూడా ఒక ప్రణాళిక చేస్తున్నాం. ఏది చేసినా సరే ఎక్కడో ఒక దగ్గర ముందు అడుగు పడాలి. కాబట్టి ఈరోజు కర్టెన్ రేజర్ May 3rd 4th అసలైనటువంటి ఫెస్టివల్ చేస్తున్నాం. కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, అలాగే సీ కయాకింగ్ కాంపిటీషన్ కూడా మరి నేషనల్ లెవెల్ స్టేట్ లెవెల్ సీ కయాకింగ్ కాంపిటీషన్ కూడా ఇక్కడ నిర్వహించడానికి అది కూడా మాట్లాడాం. అది కూడా మంచి ఎంతూజియాజం డెవలప్ చేస్తుంది. అలాగే మనకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెంట్స్ లాంటివి మంచిగా ఈకో టూరిజంను కూడా డెవలప్ చేస్తూ టెంట్స్ కూడా చేయాలని చేస్తున్నాం. అయితే మీరు అడిగినటువంటి మాటకి ఖచ్చితంగా ఇది కేవలం చిన్న ఈవెంట్లా కాకుండా లాంగ్ టర్మ్ ఈవెంట్లా ఒక ప్లానింగ్తో ఇది డెవలప్ చేస్తాం. కళింగపట్నం పూర్తిగా పోయింది, కళింగపట్నం ఏమైనా అభివృద్ధి చేసే అవకాశం ఉందా? ముఖ్యంగా కళింగపట్నంలో కూడా టూరిజంకి అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ కూడా లైట్ హౌస్ ఉంది. బ్రిటిష్ సమయం నుంచి కూడా ప్రసిద్ధి చెందినటువంటి అదొక పోర్టల్ సిటీ. అది